పాపం పోవాలి అంటే ఒక పరిశుద్ధుని రక్తం అవసరము. ఆ రక్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కొరకై మన కొరకై కల్వరి శిలువలో తన ప్రాణములు అర్పిస్తూ వచ్చాడు. ఈ రక్తం ద్వారానే పాప క్షమాపణ ఉంది. అందుకే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి నీ పాపములు క్షమించమని అడిగినా వారికి క్షమించే అధికారం లేదు. ఎందుకంటే వారు పాపములో తింటూ పాపములో జీవిస్తూ అటులోనే జీవించిన వారు కాబట్టి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరములు ఈ భూలోకంలో జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవించిన జీవిత కాలంలో పాపము లేనివాడుగా, పరిశుద్ధుడైన దేవుడుగా, పుణ్యాత్ముడైన దేవుడుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. ఆయన జీవించిన జీవిత కాలంలో ఆయనలో పాపము ఉంది అని ఎవరు రుజువు చేయలేకపోతే వచ్చాడు. పరిశుద్ధుడిగా జీవిస్తూ వచ్చాడు. అటువంటి దేవుడు నీ కొరకై నా కొరకై కల్వరి శిలువలో తన ప్రాణం అర్పిస్తూ వచ్చాడు. ఎందుకు ఆ రీతిగా కల్వరి శిలువలో